హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. నేను మణి నీలపూజ, మీ శశాంక్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మన వీడియో ఈరోజు చికెన్. చికెన్ ఎందుకు చేస్తున్నామంటే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం కదా, షూటింగ్ అయిపోయిందని మన వీడియోలు కూడా పెట్టాను. షూటింగ్ అయిపోయింది, ఇంకా పీస్ మైండ్ ఫ్రీగా ఉండాల్సిందే కొంచెం చికెన్ ఫ్రై చేసుకొని తిందామని అనుకున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు ఈ చికెన్ తయారు చేయడానికి రెడీ అయినాం. తయారు చేసే వ్యక్తి గంగరాజు, అతనికి హెల్పర్గా అమేజింగ్ రాజా. ఈ వీడియోను ప్రజెంట్ చేయడానికి మణి నీలపూజ. ఇక్కడ ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారు. వారు బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు అంటే భోజనం తేవడానికి వెళ్ళారు. అది మాత్రం మేము చేయలేదు. ఇక్కడ అదో ఈ రాజు చూడండి, అబ్బా తీయేసినాడు. రాజు అని జరిగిన తీయేసినాడు మనోడు. ఓకే సరే, మనం చికెన్ తయారీ ఎలాగో చూద్దాం. దీంట్లో కామెంట్ రాజా ఉన్నాడు కదా, అప్పుడప్పుడు కొన్ని జోక్స్ వేస్తున్నాడు చూడండి. అవి కుళ్ళు జోకులో లేకపోతే మంచి జోకులో, నవ్వితే మాత్రం కామెంట్ చేయండి. నవ్వకపోతే కూడా ఏదో బాగా ఎలా చేశారో కొంచెం కామెంట్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ కొత్తిమీర ఏమో నరికి పారేస్తున్నాడు కత్తి తీసుకొని మనోడు. సరే, కొత్తిమీరతో ఆల్రెడీ ఎర్రగడ్డలు అవన్నీ తరిగేశారు, కొత్తిమీర తరుగుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా మనం? ఒక పని చేయండి అయితే, వాళ్ళ పని వాళ్ళు చేస్తాం, మన పని మనం చేద్దామా? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పుదీనా ఒలుస్తున్నారు. ఏం చేయాలంటావు? ఏం చేయాలంటే అన్ని 10 రూపాయలకి అంటే చేయాలి. అంటే అన్ని 10 రూపాయలకి చాలా ఉండవా? ఎంత ఉంటే అంత వేసేయి. 2 మొక్కలన్నా 10 రూపాయలకి అంటే వాడంత పవర్గా ఉంటుంది, మనం అంతే పవర్గా ఉంటాం. ఇట్లా టేస్ట్ కదా. ఫ్యాన్ వేస్తుందా? వద్దా, ఎగిరిపోతాయన్నీ. తెల్లగడ్డలున్నాయా? తెల్లగా దీంట్లో వేసేది. కొవ్వు ఎక్కువనట్టుందా? బలిసి కొట్టుకుంటాను. బలిసి కొట్టుకుంటా తిరుగుతా అంటే తెచ్చి పోసినారు. అది అక్కడ ఉప్పు దొంగతనం చేస్తే అది వాళ్ళకి దరిద్రం. వాళ్ళకి ఏంటిది? అదే తేడా. చిన్నపిల్లడు పారినాడు కర్రంట. అది ఎర్ర కారపొడి విదేశం ముడ్లోంచి పొగలు రావాలా? అది ఇంట్లో పుట్టి ఇంట్లో ఏది కత్తి చికెన్ మసాలా. ఇది గరం మసాలా, చికెన్ మసాలా. చికెన్ మసాలా. బాగా పెట్టారు కెమెరా, ఇట్లా పడతా ఉంటే తెలుస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మజ్జిగ, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కాస్త నూనె, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఓకే, మండుతుంది వినవి మంటగది. మంటదా? మంటగా చిగురు అవి చిన్న చిన్నగా వేయాలి కదా, అది తగులుకో ఉంటుంది కదా, చిన్న చిన్నగా వేస్తే బాగుంటాయి. మధ్యలో 4 పల్లి కూడా లేట్ చేస్తాను. కోడ అటకాలి, ఆడి బయలర్ కోడికి ఉండవు. కలిపి అందులేగా
ఓకే సరే. నాటుకోడికి ఉంటుంది వంటకాలు. మొక్కజొన్న కంకి లేదు కదా, మొక్కజొన్న కంకి కంకులా ఉంటే బాగుంటుంది. అవును, అది ఇంకా భలే ఉంటుంది, స్వీట్నెస్ చేస్తుంది. మన ఎక్కడి నుంచి ఉంటుంది బాగా మసాలా ఎక్కువ కావాలి తక్కువ కావాలా? ఎక్కువ స్పైసీగా అన్నట్టుగా చెప్పినా కదా 3 రోజులు పొగ రావాలి. పొద్దునే షాప్ పోవాలి, బాతులే పరిగెత్తాడు ఏది గంగా వద్దులే రమదా అంత కాదులే మసాలా అదే మసాలా ఏమిది మనం తినడానికి టేస్ట్ ఉండిరా. బాగా ఘాటు తగలాలమ్మా. చాలా ఇప్పటికే అంటే ఇప్పుడు బాగున్నాడు పొద్దునకి మళ్ళా అంతే మోషన్స్ అవుతాయి. బాత్రూమ్ అయినప్పుడల్లా మంట రావాలి. మొత్త మాడిపో ద్రాక్ష చేస్తా. వేస్తున్నాడు వీడు లిమిట్గా రా, మన టేస్ట్ అనే ఉంటుందా. అందుకే నీకు చాలే అలా నేను ఎందుకు కొద్దివి కొద్దివి చాలు చాలు చాలు. ఏం కాదు, నూనె ఎక్కువ వేసిన మంచిది. స్పైసీ నానబెట్టాలి అదే ఫ్రిడ్జ్లోనా. ఫ్రిడ్జ్లో కొంచెం పెడదాం ఇవన్నీ వేగేలోగా. ఇది అనుకుంటారా దున్నపోతు మాంసం కానీ చూడ దున్నపోతు చర్మం. లైట్ బయట చూసుకొని అన్నారు. దేనికంటే దీనికోసం పెసరపప్పు కోసం ఎక్స్ట్రా మసాలా. ఇప్పుడు మిరల్ పొడి తీసుకురా. మిరల్ పొడి చాలా అదే గరం మసాలా ఉంటాయి అన్నీ. దున్నపోతు మాంసం, దున్నపోతు మాంసం చికెన్ ముక్క 20 రూపాయలు. 20 రూపాయలు ఓన్లీ మందు బాబులకే. కారం థింక్ బిగ్ పెట్టావు కానీ ఇలాంటివి పిడిసా ఇంకా ఇన్ని బాగా ఇన్ని ప్లేట్లో పేసాయి. చెత్త వేస్తా లేదా స్పూన్ వేస్తా మొత్తం కుమ్మరి దెబ్బ తగులుతుంది. మంట తక్కువ అంటే స్లో మోషన్ పెట్టుకుంటే బాగుంటారు ఒక ముక్క వేసిన. పైకి ఎత్తియా ఇది వాడేస్తాడు చూడ అట్లనా. మరి మోచెప్పకు తగలాలి నీ మొక్కలు. మోసకి తగిలితే దాంట్లో ఏమైనా నూనె అవసరమా చూడు. వద్దు నీళ్ళతో ఉడుకుతుంది నూనెతో కాదు. అవునా దాంట్లో ఏ మాటకి ఆ మాట చెప్పాలా. దున్నపోతు మాంసం టేస్టే వేరే లెవెల్. నవ్వుతున్నావు కదనా. ఇదైతే పక్కా దున్నపోతున్నా. నేను కాబట్టి ఓడ్చుకున్నా. ఓకేనా. మూత మస్తారా, మూత పెడతారా? మూత పెడితే బిన్న ఉడుకుతుంది. మాడుతుంది అందుకని మాడకుండా కొంచెం ఉడికితే మళ్ళీ వాటర్ ఎప్పుడు వేస్తుంది? వాసన సరే వాసన వస్తుంది, ఇక్కడికే వస్తుంది, ఇక్కడికే వస్తుంది వాసన. వాసన వస్తుంది, పుదీనా వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది చెప్తాను నేను. వీడికైతే పుదీనా వాసన ఉంటుంది తగులుతుంది. ఇంకా అది బాగా ఉడికితే ఫ్యామిలీ ఉంటుంది బాగా పడుతుంది కానీ బయట చేసి కూడా ఇంతే ఉంటుంది. ఉడకపోయినా కూడా చాలు నిదానంగా చేస్తుంది. చాలు అవన్నీ ఉడకాలి, ఇమిరిపోవాలి. ఇమిరిపోతే అప్పుడు వస్తుంది వాసన. ఉడికి కొద్దిగా ఉడికిన తర్వాత ఇవి వేద్దాం. అయిపోయిందా? అవి ఉడికినాయి అయిపోయినాయి.
ఓకే దీనికి పెద్ద ప్లేట్ అండి, ఇది మోస్తామంటే దీనికి పెద్దది లేదా ఇది పట్టుకో, ఫోన్ పట్టుకో. ఫస్ట్ చూసి సరిపోతుంది అన్న ఇదే మంట పెట్టి ఎక్కువ ఇది సరిపోతుంది అని చూడాలి సరిపోతుందా? ప్లేట్ పెద్ద ప్లేట్ అది. అయ్యో పండి ఇంతకుముందు ఎంత వేసినా ఇప్పుడు అంత వేసిన మళ్ళీ వెయ్యి. చూడు ఇప్పుడు చూడు మొత్తం బాగా కలయితే ఇస్తాక మళ్ళీ చూడాలి. ఇది సరిపోదని చెప్పి భయపడతా ఉన్నా కానీ సరిపోతుంది. టేస్ట్ చూస్తున్న గంగరాజ్ ఎట్లా ఇప్పుడు టేస్ట్ చూడు సరే. ఇప్పుడు దొరికింది కదా, అది ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు ఎస్ చిన్న టేస్ట్ చూడు, మనం తగ్గియాలి ఎక్కియా వాట్ యు వాంట్ లైట్గా. ఏరా ఇడ కాలిపోతుంది. నాకంటే వేడి అలవాటు. అబ్బా చూడు ఎర్రగా అవుతా చూడు నాకు ఇంకా అన్నీ ఊపుతా అబ్బా. ఇది బాగా చూడు, ఉప్పు పట్ల ఇంకా పట్ల ఇంకా ఉడకాలి. అబ్బా ఇప్పుడు వేస్తాడు. ఏదంతా టేస్ట్ కోసం చూసాం. బాగుంది ఇప్పుడు. అదే అది వేడి వెళ్ళి కనపడలా, పట్టుకు పట్టుకు మాడిపోతుంది. మనకు వేడి వాళ్ళు కనపడలేదు కానీ ఇప్పుడు బాగుంది. సో ఫ్రెండ్స్ చికెన్ కంప్లీట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే పుదీనా పచ్చడి చేయాలి, పెసల గుగ్గుళ్ళు చేయాలి స్నఫ్ కోసం. సో భోజనం రెడీ అవుతుంది. దాంట్లో ఏం వేసినారు దాంట్లో? పుదీనా, కొత్తిమీర, ఇది తెరగడ్డలు, అల్లం వేయాలి. అల్లం లేదు. చూడండి నాటి పద్ధతిలో మన వాళ్ళు పచ్చడి తయారు చేస్తున్నారు చూడండి, పుదీనా పచ్చడి. ఇది ముడ్డు కాసుకుంటే దొడ్డికి బాగా వచ్చేది అనమాట. దేవుడా. దంచుతున్న వ్యక్తి పేరు అమేజింగ్ రోజా, కానీ దేనికి పట్టురాడు. తయారు చేస్తున్న వ్యక్తి పేరు ఎడగొట్టి గంగరాజు. కింద బండలు బిడ్డ అందరం కింద పడాలి. పరిగెత్తి రావాలి. కిందకి రావాలి. కూర్చుంటావు మరి అంత కాదులయ్యా. మీదేలేయ్యా, ఏం మాదన్నే ఇలా మంచి కమ్మదాని కోసం ఘాటు బాగా తెల్లగడ్డ, తెల్లపాయ తెల్లపాయ అనమాట. రంగా చెట్టు చెట్టు వేసుకో, తప్పలికి వేసుకో. రుబ్బుతారు. విలేజ్ ఫుడ్ వేస్తున్నారు, విలేజ్ ఫుడ్స్. దీనిలో కాదు కదా రాకేది ఎంత బాగా పొడి పొడి అయిపోతుంది దాంట్లో. భోజనం తయారవుతుంది, అది బయట నుంచి వస్తుంది. సో ఈలోగా మీరు ఒక పని చేస్తారా? సింపుల్, అక్కడ గంట కొట్టుండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, సపోర్ట్ యువర్ ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి మీరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తామని అంటే గోరింటాకు తీసుకుంటా వీటి కాలంలో పెట్టి మొక్క బాగుంటుంది, కళ్ళు ఎర్రగా వస్తాయి. పరిగి అంటే ఎవరు మిషన్ చూడు చిన్నగా ఉంటే వెన్న వేయాలి. మామూలుగా కారం ఉంది కాబట్టి పెరుగు దింగుతున్నాము. అది ఎర్రగా ఉంటుంది కదా. Please subscribe.